అండి. అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు మనం టారో రీడింగ్ అనేది ప్రతి రోజు తెలుసుకునేవలసిందండి. ఈ కొత్త సంవత్సరం రోజు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో, ఏ రకంగా ఉంటుందో, ఎవరి లైఫ్ ఏ విధంగా మారుతుందో అని మనం కోరుకుందాము. ఈ కొత్త సంవత్సరం నుండి ఇక ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా సంతోషంగా, అన్యోన్యంగా, చాలా మంచిగా మారాలని ఆ దేవుడికి మనం అందరం దేవుడు ఆశీర్వాదాలు మనకు ఉండాలని మనం ఎల్లప్పుడూ కోరుకుందాము. కాబట్టి ఈ కొత్త సంవత్సరం నుండి అందరి జీవితాలు మారాలని మనం అందరం కోరుకుందామండి. అలానే ఇక మనం ప్రతి ఒక్కరి గురించి కూడా ఈ సంవత్సరం నుండి చాలా మటుకి చాలామంది చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా ముందుకి కష్టాలు ఉన్న వాళ్ళందరూ కష్టాలు తప్పిపోవాలి. ఈ సంవత్సరం నుండి చాలా చాలా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, చాలా మటుకైతే ఈ సంవత్సరం అయితే ఎవరికైతే హార్ట్ఫుల్గా ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ గురించి వెళ్ళిందండి. లక్కీ ఫెల్ ఎవరో కానీ నిజంగా చెప్తున్నాను, చాలా మట్టుకి ఎంత అదృష్టం చేసి ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో ఎవరు మాత్రం లవ్ గురించి అనుకున్న వాళ్ళకైతే కరెక్ట్గా కన్ఫర్మ్ అవుతుంది. నిజంగా వాళ్ళ లైఫ్లో తిరిగే ఉండదు ఇక. కాబట్టి ఫస్ట్ కార్డ్ ఈరోజు ఫస్ట్ రీడింగ్ ఈ కొత్త సంవత్సరం రోజు ఈరోజు స్టార్ట్ చేసిన కాబట్టి ఫస్ట్ కార్డ్ లవ్ కార్డ్ వెళ్ళింది. కాబట్టి ఎవరు కానీ అదృష్టవంతులు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. కాబట్టి ఇక ఇప్పటి నుండి వీళ్ళ లవ్కి ఎవరు కూడా అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు, ఎవరు కూడా అడ్డుపడే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి నిజంగా లైఫ్లో ఈ కార్డు వెళ్ళడం అంటే చాలా అదృష్టవంతులు. ఎవరి గురించి ఏమో కానీ ప్రతి ఒక్కళ్ళకి ఇది పనికొస్తూనే ఉంటుంది. అంటే ఇక ఈ వీళ్ళు వాళ్ళని కాదు, కానీ ఈ సంవత్సరంలో ఎవరు మాత్రం లవ్ గురించి గట్టిగా అనుకుంటారు కానీ వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారని నేను కోరుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ని రోజులు నేను మాత్రం చాలా మటుకి లవ్ గురించి చాలా బాధపడ్డాను. చాలా వింతగా ఎన్నో విచిత్రాలైన బాధలు పడ్డాను. ఇక మీట నాకు అటువంటి సమస్యలు తొలగిపోయాయని చెప్పేసి ఆ పర్సన్ ఎంతో సంతోషంగా నిద్రపోతున్నాడు. ఇంకా లవ్కి కార్డ్ వెళ్ళిందంటే ఇంక అంతే కదండి. ఎంతో సంతోషంగా నిద్రపోతున్నాడు, ఎంతో సంతోషంగా హాయిగా ఆరాంగా ఉంటున్నాడు. ఎందుకంటే లవ్ కార్డ్ వెళ్ళింది కాబట్టి ఎటువంటి టెన్షన్లు లేవు. ఇన్ని రోజులు టెన్షన్లు ఉండే అనుకున్నారు. ఇక వీటి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మనకంటే మనం చాలా ముందుకు వెళ్ళవచ్చు, చాలా సంతోషంగా ఉండొచ్చు. ఇక ఎలాంటి ఆభిపత్రం లేదు అని కొంతమంది పర్సన్ అనుకుంటారు కదా. కాబట్టి వాళ్ళ లవ్ సక్సెస్ఫుల్గా ఉండాలని కూడా వాళ్ళ పర్సన్ కూడా కోరుకుంటున్నారు, వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంత ఇక ఈ పర్సన్ ఏం ఆలోచన చేస్తున్నారంటే చాలా మటుకి ఇక నేను రీవన్ అయిపోవాలి, చాలా మటుకి ఎటువంటి ఆలోచన చేయకూడదు అని చెప్పేసి చాలా మటుకి అలా లవ్ సక్సెస్ కావాలని చెప్పేసి చాలా మటుకు కోరుకుంటున్నారు అందరూ. ఈ లవ్లో నేను ఇక బ్రేకప్ అవడమే మంచిది. ఇక చాలా మట్టుకి వాళ్ళకి నేను అడ్డుపడద్దు, నేను బ్రేకప్ కావాలి, నేను రియన్గా ఉండకూడదు, నేను వాళ్ళకి ఇక ఎటువంటి ఆపదలు తీసుకురాను, ఎటువంటి సిచ్యువేషన్ తీసుకురాను అని చెప్పేసి చాలా మట్టుకి చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఎటువంటి నిర్ణయములైనా ఇక నేను వాళ్ళు గట్టిగా వాళ్ళు అంతా అనుకున్నప్పుడు ఇక లవ్ గురించి మీ వాళ్ళ గురించి అయితే చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను రివర్న్ అయిపోతాను, నేను సైడ్ జరిగిపోతాను, ఇక ఆలోచించేది వేస్ట్ అని చెప్పేసి పక్కా జరుగుతున్నాను. ఇక వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డందుకు, వాళ్ళ లవ్ మాత్రం సక్సెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాగా ఎప్పుడు ఇలాగనే ఉండాలి ఎవరైనా అని చెప్పేసి చాలా మటుకి ఇక థర్డ్ పర్సన్ వాళ్ళు కూడా రాకూడదు, వాళ్ళని ఇది చేయకూడదు, మధ్యలో ఎటువంటి అభిప్రాయాలు రాకూడదు అని చెప్పేసి చాలా మటుకి కోరుకుంటున్నారు చాలామంది. చాలా మటుకి వాళ్ళ పర్సన్ని మాత్రం
వాళ్ళు మంచి కోరుకున్న వాళ్ళైతే చాలా మంచి కోరుకుంటున్నారు. వాళ్ళు చాలా సక్సెస్‌ఫుల్ కావాలని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇన్ని రోజులు చాలా అడ్డంగా ఉన్నాను నేనిగ. ఇక మిగతా వాళ్ళ లవ్‌కి నేను అడ్డంగా ఉండలేను. కాబట్టి వాళ్ళ లవ్ కూడా సక్సెస్ కావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. చాలా మటుకైతే లవ్ గురించి చాలామంది కోరుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా మట్టుకి నేను ఎంతో వాళ్ళకి అడ్డుపడ్డాను. ఇక మీట నా వాళ్ళ లవ్ గురించి వచ్చేసి నేను ఎటువంటి డిప్రెషన్ తీసుకోను. ఇక నేను ఆలోచన ఒకటే చేస్తాను. వాళ్ళ లవ్ గురించి మాత్రం నేను ఫస్ట్ లవ్ వాళ్ళ గురించి నేను ఎంత అడ్డుపడ్డా కూడా దేవుడు కూడా అడ్డు వచ్చినా కూడా ప్రేమ అన్నదానికి సమాధానం లేదు. కాబట్టి నేను ఒక మామూలు మనిషిని, సాధారణమైన మనిషిని. కాబట్టి వాళ్ళకి నేను అడ్డుపడను. నేను కూడా విధంగా అయిపోతాను. నేను కూడా వేరే అయిపోతాను. వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండాలని అందరూ కోరుకునేది కూడా ఇదేనండి ఇక్కడ. నేను చెప్పాను కదా! ఎంతమంది ఎంత థర్డ్ పర్సన్ వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా ఆ థర్డ్ పర్సన్ ఎవరనేది కూడా మనం తెలుసుకొని కూడా చాలా మట్టుకి చాలా దూరంగా ఉంటే ఎంతో బాగుంటారనుకున్నాను. ఎంత ముగ్గురు వ్యక్తులంటే ఆ వ్యక్తులలో ఎవరొచ్చి వాళ్ళకి ఎటువంటి చిచ్చు పెట్టాలనుకున్నా ఏం చేసినా కూడా వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నేను చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను. చాలా మటుకి ఎంతో ఆలోచించాను. కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి అందరూ అనుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు అలాగనే ఉండాలి ఎప్పుడు ఎల్లప్పుడూ అని చెప్పేసి చాలా మటుకి కోరుకుంటున్నారండి ఇక్కడ. నిజంగా కార్డ్ రావడం చాలా అదృష్టం. కాబట్టి ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ వచ్చింది చూడండి ఇంకో కార్డ్స్. నేను నా లవ్ గురించి చాలామంది నాకు ఎటువంటి ఇబ్బందులు పెడతారో, ఎటువంటి ఇది చేస్తారని చెప్పేసి చాలా బాధపడ్డాను. చాలా ఎంతో ఇది అయిపోయాను. అసలుకి చాలా మటుకైతే అందరూ అడ్డుపడతారు అనుకున్నాను. కొంతమంది మూడో వ్యక్తులలో కూడా నన్ను చాలా మటుకు దూరం చేయాలనుకున్నారు. కానీ మేము ఎంత దూరం అయిపోతామని అనుకున్నాం కానీ ఈ కొద్ది రోజులలోనే మేము చాలా దగ్గర అయిపోతున్నాము. చాలా సంతోషంగా ఉంటున్నాము. ఇప్పుడంటే చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అక్కడ ఆ పర్సన్తో చెప్పుకుంటుంది. ఇక్కడ ఏమని వెళ్తుందంటే నేను చాలా మట్టుకైతే ఇన్ని రోజులు చాలా ఆలోచించాను. అసలుకి నా లవ్ సక్సెస్ అవుతుందా లేదా, నేను చాలా మట్టుకు ఇదవుతానా, నేను ఇంతే ఉంటానా, అసలుకి మాకు ఎవరు సపోర్టింగ్ లేదు. కాబట్టి నేను చాలా మట్టుకి సఫర్ అవుతున్నానని చెప్పేసి చాలా బాధపడ్డాడు. కానీ ఈ కార్డ్స్ వెళ్ళిందంటే వాళ్ళు రియల్ లైఫ్లో ఎంత లవ్ ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక మేము మా లవ్‌కి ఎవరు అడ్డు లేరని చెప్పేసి చాలా సంతోషంగా, ఆనందంగా ఆలోచిస్తున్నాడు అక్కడ. ఇన్ని రోజులు నేను వెయిట్ చేసినందుకు, నాకు సక్సెస్‌ఫుల్‌గా నేను వెయిట్ చేసినందుకు ఈరోజు నాకు చాలా సంతోషంగా, ఒక బరువు దించుకున్నట్టు చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉన్నాను. కాబట్టి ఎల్లప్పుడూ నేను ఇలానే ఉండాలని చెప్పేసి చాలా మటుకు కోరుకుంటున్నానని చాలా ఆశ్చర్యపోతున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. నేను మాత్రం ఎప్పుడో అనుకున్నాను. నేను ఎన్ని అడ్డంకులు వేసినా కూడా వాళ్ళ లవ్ సక్సెస్ అవుతుందని కంపల్సరీ అనుకున్నాను. నేను ఎన్నో అడ్డుపుల్లలు వేసాను. కానీ వాళ్ళ లవ్ సక్సెస్ కావద్దనుకున్నాను. కానీ వాళ్ళ లవ్ సక్సెస్ అయిందని చెప్పేసి చాలా మటుకు చెప్తున్నాడు. చాలా ఇదవుతున్నారు. ఇక మీతో నేను చాలా మట్టుకి ఎంతో దూరంగా లేను. ఇక నేను పోయి నా లవ్‌కి ప్రపోజ్ చెప్తాను, అమ్మాయికి చెప్తాను ఇక అని చెప్పేసి చాలా ముందుకే బయలుదేరుతున్నాడు. నాకున్న చిక్కులన్నీ వెళ్ళిపోయాయి. చాలామంది నా గురించి అందరూ ఆశీర్వాదం వల్ల నా లవ్ సక్సెస్ అవుతుందంటే నాకు అంతకు మించి ఏం సంతోషం కావాలి. ఇక నేను ముందుకు సాగుతాను, అమ్మాయికి ప్రపోజ్ చేస్తానని చెప్పేసి చాలా మట్టుకు బయలుదేరుతున్నాడండి ఇక్కడ. వెళ్తున్నాడనమాట. నేను చెప్పాను కదా! నువ్వు కొద్ది రోజులు వెయిట్ చేస్తే నీవు అనుకున్నది సాధిస్తావు. నువ్వు అనుకున్నది చాలా మట్టుకు ఇదవుతావు అని చెప్పేసి నేను చెప్పాను కదా! అని చెప్పేసి ఇక్కడ వెళ్ళారు చూడండి.
ఎందుకంటే నేను చెప్పాను కదా చాలా మట్టుకి నేను చెప్పింది కంపల్సరీ నిజం అవుతుంది అని నేను చెప్పాను. నువ్వు మాత్రం విన్నావా? ఈరోజు నువ్వు ఒకప్పుడు నేను లవ్ చేసిన అమ్మాయి నాకు దొరుకుతుందా లేదని చాలా బాధపడ్డావు. ఈరోజు మాత్రం చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నావు. కాబట్టి ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నావు. అందరూ నీకే సపోర్టింగ్‌గా ఉన్నారు. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి లవ్ గురించి ప్రపోజ్ చేసి చెప్పేసేయ్ అని చెప్పేసి చాలా మట్టుకి ఎంతో సపోర్ట్ ఇస్తున్నాడండి. ఇంకేంటికి ఆలస్యం? ఇక నేను అమ్మాయి దగ్గరికెళ్ళి ప్రపోజ్ చేసి చెప్పిన తర్వాత నేను చాలా మట్టుకి ఆ అమ్మాయితోని ఎంతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. మ్యారేజ్ చేసుకోనని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నాడు. నేను ఎన్ని అడ్డంకులేసినా, నేను ఎన్ని చిచ్చులు పెట్టినా కూడా చాలా మట్టుకైతే నేను మాత్రం చాలా ఇదిగానే చేశాను. వాళ్ళు సక్సెస్ కావద్దని. ఎంత సక్సెస్ కావద్దని చెప్పేసి ఎన్ని అడ్డుపుల్లలేసినా కూడా నేను ఎంత విచిత్రంగా ప్రయత్నం చేశాను. అయినా వాళ్ళు కలిసారు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ వాళ్ళకే సపోర్టింగ్ ఇస్తున్నారని చెప్పేసి చాలా ఏమంటారు, మనము చెట్టు మీద కోతిని తీసుకొచ్చి కింద దించినా కూడా అది మళ్ళీ చెట్టుని పట్టుకొని వేలాడినట్టు కిందికి దిగి ఎన్ని చిచ్చులు పెట్టి మళ్ళీ ఎప్పటిలెక్క కూర్చున్నా కూడా అదే విధంగా కూర్చుంటుంది. కానీ ఆమె పనులు మాత్రం సక్సెస్ కాదు. అందుకంటారు కదండి, కోతిని చెట్టెక్కి దించాలంటే ఎంతో కష్టం అంటారు. అది ఎంత చెట్టు మీద ఉన్నా కూడా దాన్ని కిందికి దించినా కూడా అది మళ్ళీ పోయి కొన్న చెట్టు మీదనే వేలాడుతుంది. కాబట్టి కొద్ది రోజులు కింద దిగి వాళ్ళకి చిచ్చు పెట్టింది. మళ్ళీ పోయి ఎప్పటిలెక్క అన్నీ కూర్చుంది. కానీ ఆమె ఒక్క పని కూడా జరగలేదు. ఆమె ఎంత మోసం చేయాలనుకున్నా కూడా సక్సెస్ఫుల్గా అయింది. అనుకుంటేనే ఈ అబ్బాయి ఎంతమంది నాకు ఏం చేసినా సరే నేను అనుకున్న పనిలో ముందుకెళ్తాను, చేసుకుంటూనే ఉంటాను. నా లవ్ గురించి ఎవరు నాకు ప్రపోజ్ చేయరా, నాకు లవ్ గురించి నాకు సపోర్టింగ్ ఇయ్యరా అని చెప్పేసి చాలా మట్టుకు ఒక పని చేసుకుంటూ అలానే ఆలోచించుకుంటూ చాలా ముందుకెళ్ళాడు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. నీకు ఎల్లప్పుడూ ఆ పర్సన్ చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ ఎవరు అడ్డు తలగరు, నీకు అడ్డు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి నువ్వు చాలా సంతోషంగా ఉండేదే అవసరం అందరికీ అని చెప్పేసి ఆ పర్సన్ చెప్తున్నాడు. నువ్వు వెయిట్ చేసినందుకు, ఇన్ని రోజులుండి నువ్వు చాలా మట్టుకు వెయిట్ చేసినందుకు, గట్టి పట్టుదలతోనే నీకు ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నావు. నీవు ప్రేమించిన అమ్మాయి గురించి చాలామంది సపోర్టింగ్గా ఉన్నారు. నీ లవ్ సక్సెస్ అవుతుందని చెప్పేసి 100% అందరు చెప్తున్నారు. నువ్వు వెయిట్ చేసినందుకు, నువ్వు వెయిటింగ్లో ఉన్నందుకు ఈరోజు దేవుడు ఆశీర్వాదం వల్ల, శివయ్య ఆశీర్వాదం వల్ల నీకు గట్టి నిర్ణయం దొరికింది, గట్టి ఆయుధం దొరికింది. కాబట్టి మీరు చాలా బాగుంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ఎటువంటి వాళ్ళతో ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పేసి చాలా మట్టుకు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక అలాగనే నేను వెయిట్ చేసి చాలా మట్టుకైతే అన్నీ సంపాదించాను, అన్నీ చేశాను, అన్ని విధాలుగా ఉన్నాను. ఈరోజు నాకు ఎటువంటి ఇది లేదనేది లేదు. నేను చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాను. కాబట్టి నాకు అడ్డు చెప్పేవాళ్ళు లేరు దేంట్లో అయినా. నేను డబ్బు విషయంలో అయినా, హోదాలో అయినా, దేంట్లో అయినా చాలా సంతోషంగా ఉన్నాను. నేను అనుకున్న అమ్మాయిని పొందుతున్నానని చెప్పేసి నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని చెప్పేసి నేను చాలా సంతోషంగా కోరుకుంటున్నాను. ఆ అమ్మాయిని నన్ను ఇంకా విడదీసే వాళ్ళు మధ్యలోకి రాకూడదు అని నేను చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఇంక మీట ఎవరి మాటలు వినదలుచుకోలేను. ఇక వింటే కూడా నా పరిస్థితి ఏడిదాకా వస్తుందని నేను చాలా ఆలోచిస్తున్నాను అని చెప్పేసి ఇక అతను చాలా సంతోషంగా ఉంటుండు. ఎవరి మాటలు కూడా వినను అనుకుంటున్నాడు. ఇక్కడ మట్టుకైతే ఇక చూడు ఎంత సంతోషంగా ఉన్నాడో. ఇక ఇప్పుడైతే చాలా మట్టుకైతే చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక ఎవరు అడ్డు చెప్పరా, ఊరంతా సపోర్టింగ్ ఉన్నారని చెప్పేసి చాలామంది మెచ్చుకుంటున్నారని చెప్పేసి ఇక లవ్లో సక్సెస్ అయిందని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఇంకా అది ఎన్ని రోజుల్లో చూస్తాను అని అనుకుంటున్నాడు. కానీ ఎవరు ఏమి చేసేలేదండి. ఎందుకంటే సపోర్టింగ్ ఉన్నప్పుడు మనము ఎవరు ఎన్ని రాదంతాలు పెట్టినా, ఎంత చిచ్చు పెట్టినా, ఏం చేసినా కూడా చాలా సంతోషంగా ఉంటారు. కొంతమంది వ్యక్తులు, ఓర్వని వ్యక్తులు ఇలా ఉంటారు, ఇలా ఆలోచిస్తారు. ఎందుకంటే చాలా డీప్గా ఆలోచిస్తారు. చాలా సక్సెస్ఫుల్గా అవుతున్నాడు, చాలా సక్సెస్ అవుతున్నాడు అని చెప్పేసి చాలా వింతగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక లాస్ట్ కార్డ్.
ఇక్కడ ఏమెళ్ళిందంటే ఇక నేను చాలా ఇక నా లైఫ్‌లో నేను ఎన్ని రోజుల నుండి నేను వెయిట్ చేసి చాలా మట్టుకి చాలా ఇదిగా అయిపోయాను. ఇప్పుడన్నా నేను చాలా సంతోషంగా ఉండాలని నేను చాలా కోరుకుంటున్నాను. నేను ప్రేమించిన అమ్మాయి గురించి నాకు చాలామంది లవ్ సపోర్టింగ్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా నాకు నిజమైన ప్రేమ అని వెళ్ళింది. నేను చెప్పాను కదండీ! ఈ కొత్త సంవత్సరంలో ఎవరి గురించైనా లవ్ గురించి వెళ్తే ఎవ్వరైనా సరే నిజంగా లవ్ చేసిన వాళ్ళు ఈ సంవత్సరంలో చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంటారు. చాలా సంతోషంగా మ్యారేజ్ చేసుకుంటారు. చాలా సంతోషంగా గడుపుతారు. కాబట్టి ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. నా లవ్ మాత్రం నిజంగా 100% నిజం ఉంది కాబట్టి ఈరోజు అమ్మాయి నాకు దక్కింది. నాకు అందరి సపోర్టింగ్ ఉంది. ఇక నేను మ్యారేజ్ చేసుకొని నా భార్య పిల్లలతోని సంతోషంగా ఉండాలి. ఎంతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి చాలా మటుకి సక్సెస్‌ఫుల్‌గా అయిండు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్. ఇలా మాటకి చాలామంది కొంతమంది కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు కాబట్టి చాలా మట్టుకి వెయిట్ చేసిన వాళ్ళందరికీ మాత్రం నేను ఒకటి చెప్తాను. ఎన్ని రోజులు వెయిట్ చేస్తారో, ఎన్ని రోజులు వెయిటింగ్‌లో ఉంటారో మాత్రం వాళ్ళకి మాత్రం కంపల్సరీ వాళ్ళ లవ్ గురించైనా, వాళ్ళ ఏదైనా సక్సెస్‌ఫుల్‌గా అవుతుందని నేను చెప్పాను కదండీ! కాబట్టి ఎవరే గానీ ఎవరి విషయంలో అయినా సరే ఇప్పుడు రియల్‌గా చెప్తున్నాను. రియల్ కూడా కొంతమంది చాలా రోజుల నుండి వెయిట్ చేయొచ్చు. చాలా మట్టుకి ఎంతో ఇది కావచ్చు. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో అయితే చాలా మట్టుకైతే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు, ఇప్పుడు మాత్రం చాలా మట్టుకి వెయిట్ చేసినందుకు, ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరంలో మాకు అన్నీ సక్సెస్‌ఫుల్‌గా కావాలని చెప్పేసి చాలా మట్టుకు అనుకుంటున్నారు. కాబట్టి అనుకున్న వాళ్ళు ఇక చాలా మట్టుకైతే ఈ సంవత్సరంలో ఫస్ట్ కార్డ్ నేను ఈరోజు రీడింగ్ చెప్పాను కదండీ! ఈ కొత్త సంవత్సరంలో ఎవరు కూడా ఇన్నేళ్ళ నుండి కొద్ది నెలలు కావచ్చు, కొద్ది రోజులు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. కాబట్టి వాళ్ళకి ఈ సంవత్సరం నుండి చాలా బాగుంటుంది. చాలా సక్సెస్‌ఫుల్‌గా అవుతుర్రు. చాలా బాగుంటారని నేను కంపల్సరీ కోరుకుంటున్నాను. ఎవ్వరైనా సరేనండి. ఈరోజు చూడండి వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేసి ఈరోజు కొంతమందికి ఛాన్స్ అనేది ఏదో వచ్చేసింది. అందరూ ఒప్పుకున్నారు. అందరూ ప్రపోజ్ చేసిర్రు. చాలా మట్టుకి సక్సెస్‌ఫుల్‌గా ఉండాలనుకుంటుర్రు. వాళ్ళ గురించి చాలా హ్యాపీగా అని కోరుకుంటున్నారు. చాలా ఎంతో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ మూడో వ్యక్తుల మాటలు విన్న వాళ్ళైతే చాలా మట్టుకైతే అస్సలు బాగుపడరు. చాలా మట్టుకు ఇది కారు. కాబట్టి మూడో వ్యక్తుల మాటలు వినకూడదు, చేయొద్దు. అది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. విన్న వాళ్ళైతే ఇక కొద్ది సంవత్సరాలు కాదు మొత్తానికి విడిపోయే రోజులే వస్తాయి. కాబట్టి ఈరోజు వాళ్ళ లవ్ సక్సెస్ అయిందంటే ఈ సంవత్సరంలో ఎవరిదైనా సరే చాలా మట్టుకి చాలా సక్సెస్‌గా ఉంటుందని నేను కోరుకుంటున్నానండి. కాబట్టి ఆ దేవుడు దయ వల్ల ఈరోజు ఎవరి గురించి నిజంగా వాళ్ళకి దేవుడు అనేటోడు ఉంటే ఎటువంటి లైఫ్‌లో ఎటువంటిది వెళ్తుందో చూద్దాం. శివాయన వెళ్ళిందండి వాళ్ళకి. ఈ శివుని ఆశీర్వాదం ఉన్న వాళ్ళైతే ఎవరు కూడా సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సంవత్సరం నుండి చాలా సంతోషంగా ఉంటారు. ఫ్యామిలీ అయినా, ఎవరైనా. కానీ ముందైతే లవ్ చేసి